శవాల మీద పేలాలు అమ్ముకోవడం ఎత్తుకోవడం ఉంటుంది చూసారా. మన శవం ఎత్తుకుపోతా ఉంటే చిల్లర వేస్తారు, ఆ చిల్లర ఎత్తుకునేవాడు ఉంటాడంటాడు. అది సాయి ప్రసాద్ రెడ్డి, క్యాష్ ప్రసాద్. మీరు అట్లా పేరు పెట్టుకున్నారా? నేను మీరు చెప్పారు కదా, ఈ రోజు నుంచి క్యాష్ ప్రసాద్ అని పేరు పెట్టుకుంటా, సాయి ప్రసాద్ రెడ్డిని. సరేనా? మీరు క్యాష్ ప్రసాద్ అని ముద్దుగా పిలుచుకుంటారని నాకేం తెలుసు. సాయి ప్రసాద్ రెడ్డి అని తిడుతున్నా నేను రోజు. ఈ రోజు నుంచి క్యాష్ ప్రసాద్ రెడ్డి అని తిడతా. సరేనా? ఓకే. సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక కుంభకోణానికి తెరతీశాడు. ఏం చేశాడు? ప్రభుత్వ భూముల దగ్గరలో ఏమి లేవండి, మనము భూమి కొనాలా, కొని మీకు ఇవ్వాలా అని చెప్పి అన్ని ఊర్లలో ఊరి దగ్గర ఉండే కాదు, ఆ కొండల్లో ఉండేది, ఆ శ్మశానం పక్కన ఉండేది, ఆ మూల ఉండేది, మనుషులు పోలేని ఆడికి పోయి భూమి కొన్నాను అని చెప్పినాడు. భూమి కొన్నాడంటే ఎంత కొన్నాడు? 2 లక్షలకి 3 లక్షలకి భూమి కొన్నాడు. 2 లక్షలు 3 లక్షల భూమి కొని కలెక్టర్ దగ్గర పోయినాడు. కలెక్టర్ దగ్గర పోయి చెప్పాడు, ఇది 2-3 లక్షల భూమి కాదు, ఇది 15 లక్షల భూమి, ఇది కొనండి అని చెప్పి వాళ్ళకు మాయమాటలు చెప్పి అధికారుల దగ్గర రికార్డు రాయించినాడు. ఎవరిదైతే భూమి ఉందో వాళ్లకు 3 లక్షలు ఇచ్చినాడు, మిగతా 10 లక్షలు ఒక ఎకరా మీద జోబులో వేసుకున్నాడు. అట్లా సాయి ప్రసాద్ రెడ్డి ఆదోనిలో ఈ కుంభకోణంలో జగనన్న కాలనీలు భూమి కొంటున్నాననే పేరు మీద కుంభకోణంలో సాయి ప్రసాద్ రెడ్డి 100 కోట్లు సంపాదించినాడు. మీకు తెలుసా? ఒక ఎమ్మెల్యేగా ఉండి ప్రధానమంత్రి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టమంటే కూడా దాంట్లో ఏదో రకంగా తక్కుటమారి విద్యలని వాడేసి అటు అధికారులని ప్రభుత్వాన్ని మోసం చేసి ఇక్కడ రైతులకు డబ్బులు రాకుండా చేసి పేదవాడికి ఇల్లు ఏమన్నా దగ్గరగా స్థలం ఏమన్నా ఎక్కడన్నా ఇచ్చాడంటే అది కూడా ఇవ్వకుండా ఏడవ పడేసి ఇవన్నీ చేసి అడ్డంగా దోచేశాడు మిమ్మల్ని అందరినీ అని మీకు చెప్తా ఉన్నా. ఇలా 43 గ్రామాల్లో చేశాడు, టౌన్ చుట్టుపక్కల కూడా చేశాడు, ఆదోని చుట్టుపక్కల కూడా చేశాడు. ఇంత దారుణం ఎక్కడన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. శవాల మీద పేలాలు అమ్ముకోవడం ఎత్తుకోవడం ఉంటుంది చూసారా. మన శవం ఎత్తుకుపోతా ఉంటే చిల్లర వేస్తారు, ఆ చిల్లర ఎత్తుకునేవాడు ఉంటాడంటాడు. అది సాయి ప్రసాద్ రెడ్డి.